ఓం నమో వెంకటేశాయ. త్రిభువన కమనీయ రూపమీడ్యం రవిశతభూసురమీహిత ప్రదానం శరణదమనిశం సురాగమూలే కృతనిలయం రఘునందనం ప్రపద్యే. ముల్లోకములయందు అందరికంటే మహాసుందరమైనటువంటి స్వరూపము గలవాడు, స్తుతింపదగినవాడు, వందల కొలది సూర్యులతో సమానమైనటువంటి ముఖ వర్చస్సు గలవాడు, భక్తుల యొక్క హృదయమునే నివాసముగా గలవాడైనటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 354వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి చెప్పరాది ఇంతి సిరులు అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి జి లావణ్య గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. చెప్పరాదే ఇంతి సిరులు, చెప్పరాదే ఇంతి సిరులు, దేది ఒప్పులిందియుజూడ ఒరగులోగాని, చెప్పరాదే ఇంతి సిరులు, ముదిత జఘనము మీది మొలనూది కంటలవి కదలు రవ మెట్లుండే కంటిరే చెలును. ముదిత జఘనము మీది మొలనూది కంటలవి కదలు రవ మెట్లుండే కంటిరే చెలును. మదనుండుండెడిమా మంది
చెక్కలోని కుచమూల రుచి వెలికి చిమ్ముటది ఎట్లుండే చెప్పరే చెలును కొమ్మపై ఎదలోని కుచమూల రుచి వెలికి చిమ్ముటది ఎట్లుండే చెప్పరే చెలును ఇమ్మైన మరుధనములెల్లా రాసులు మోసి ఇమ్మైన మరుధనములెల్లా రాసులు మోసి కమ్ముకొని చిన్నావి కప్పిరోగాలి ఇమ్మైన మరుధనములెల్లా రాసులు మోసి కమ్ముకొని చిన్నావి కప్పిరోగాలి చెప్పరాదే ఇంది సిరులు నీది ఒప్పురిందియు చూడ రాని చెప్పరాదే ఇంది సిరులు నెలత కంఠమునందు నీల పనిహారములు అలరు నేట్లుండు కొని ఆడలే చెలును నెలత కంఠమునందు నీల పనిహారములు అలరు నేట్లుండు కొని ఆడలే చెలును లలితాంగి ప్రాణవల్లభుడు వెంకట విభుడు లలితాంగి ప్రాణవల్లభుడు వెంకట విభుడు నెలకొన్న కోవిదనే నిలిచెను గాని లలితాంగి ప్రాణవల్లభుడు వెంకట విభుడు నెలకొన్న కోవిదనే నిలిచెను గాని చెప్పరాదే ఇంది సిరులు నీది ఒప్పురిందియు చూడ పొరములు గాని చెప్పరాదే ఇంది సిరులు నీది ఒప్పురిందియు చూడ పొరములు గాని చెప్పరాదే ఇంది సిరులు సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యాన పూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం
श्रीवेङ्कटाद्रिनिलयः कमलाकामुकः पुमान् अभङ्गुरविभूतिर्नः सरङ्गयतु मङ्गलम्। अथ सङ्कल्पः श्रीमदादिवराहक्षेत्रे विराजमानस्य श्रीपद्मावती जानेः अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीरामचन्द्ररूपान्तरस्य भगवतः श्रीवेङ्कटेश्वरस्वामिनः सन्निधौ हनुमत्सीतालक्ष्मण भरतशत्रुघ्न परिवारसमेत श्रीरामचन्द्र परब्रह्मणः परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने समस्तादिव्याधीनां निवारणार्थं भारतवर्षे विद्यावित्तवाणिज्य कृषिवैद्यवैज्ञानिक देशरक्षणादिरङ्गेषु विद्यमानानाम् आस्तिकमहाजनानां सर्वेषां सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धीत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकं व्याख्यानपुरःसरम् 43 सर्गश्लोकपारायणम् तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेयप्रार्थना। मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना। अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम।
శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 43 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ప్రవిశంతౌ కదాయోధ్యాం ద్రక్ష్యామి శుభకుండలౌ ఉదగ్రాయుధ నిస్త్రింశౌ సశృంగావివ పర్వతౌ. కౌసల్యాదేవి తన మందిరంలో దశరథ మహారాజు శయ్య వద్ద కూర్చొని, దశరథుడు తన వద్దకు వచ్చి కూర్చుని తనను తాకమని స్పర్శించమని అడిగితే వచ్చి కూర్చుని దశరథునికి దగ్గరికి వచ్చేటప్పటికీ ఆమె మనసులో ఉన్నటువంటి బాధ పెళ్ళుబికి బయటికి వస్తూ ఉన్నది. దానితోటి తన కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి అలాగా వనవాసానికి వెళ్ళాడే అని, మరి అలా వనవాసానికి వెళ్ళినటువంటి వాడు ఎప్పుడు తిరిగి వస్తాడో, 14 సంవత్సరముల తరువాత తిరిగి వస్తాడు కదా, అలా తిరిగి వచ్చే సందర్భంలో అయోధ్యానగరంలో కలిగేటటువంటి ఉత్సవములు, జనుల యొక్క హర్షధ్వానములు, జయ జయధ్వానములు, అవన్నీ కూడా వాటన్నిటితో కూడినటువంటి ఆ సన్నివేశాన్ని ఎప్పుడు చూడగలను? అసలు ఆ రోజు ఏ రోజైతే రామచంద్రమూర్తి తిరిగి వస్తాడో ఆ రోజు ఈ రోజే వచ్చేస్తే బాగుండును కదా అని అనుకుంటూ, ప్రవిశంతౌ కదాయోధ్యాం ద్రక్ష్యామి శుభకుండలౌ అని అంటున్నది. అయోధ్యాం ప్రవిశంతౌ, అయోధ్యానగరంలోకి వారు ప్రవేశిస్తూ ఉంటే, ఇంతకు ముందు అన్నది గోవుతోటి గోవుతో కలిసి వృషభం వస్తున్నట్లుగా సీతాదేవితో కలిసి రామచంద్రమూర్తి చాలా గంభీరంగా అయోధ్యానగరంలోకి ప్రవేశిస్తూ ఉంటే అందరూ కూడా పుష్పములను, పేలాలను ఆ విధంగా వర్షముగా కురిపిస్తూ పుష్పవృష్టితోటి రాముడిని ముంచెత్తుతూ ఉంటే, జయ జయధ్వానములతోటి ఆనందహేళలతోటి అయోధ్యానగరం హోరెత్తుతూ ఉంటే ఆ సన్నివేశం చూడాలి కదా అని అనుకుంటూ, మరి అయోధ్యానగరంలోకి ప్రవేశిస్తున్నటువంటి వారు శుభకుండలు, చక్కటి కుండలములను ధరించినటువంటి వారు. ఈ కుండలములు ఇవన్నీ కూడా రాజలాంఛనములు, అదేవిధంగా ముఖమునకు వర్చస్సుని కలిగించేటటువంటివి. శుభకుండలు, చక్కటి కుండలములను, కర్ణాభరణములను ధరించినటువంటి వారు. ఉదగ్రాయుధ నిస్త్రింశౌ, ఉన్నతమైనటువంటి ఆయుధమును, అదేవిధంగా పైకి ఎత్తబడినటువంటి ఆయుధమును కలిగినటువంటి వారై, నిస్త్రింశం అంటే ఖడ్గము అనే అర్థము, పైకి ఎత్తబడినటువంటి అని చెప్పడం ద్వారా ఇక్కడ ధనుస్సు అనే అర్థం కూడా వస్తున్నది. అంటే ఒక చేతిలో ధనుస్సుని పైకి ఎత్తి మరి ఒక చేతిలో ఖడ్గమును ధరించినటువంటి వారై రాజలాంఛనములతోటి రామలక్ష్మణులు ఇరువురు కూడా అయోధ్యానగరంలోకి ప్రవేశించి నడుచుకుంటూ వస్తూ ఉంటే, సశృంగౌ పర్వతావివ, శిఖరములతో కూడినటువంటి, అంటే కొమ్ములు అంటాం కదా, శిఖరములతో కూడినటువంటి పర్వతాల్లాగా వస్తున్న ఆ రామలక్ష్మణుల్ని కదా ద్రక్ష్యామి, ఎప్పుడు చూడగలను? ఆ సన్నివేశం తలచుకుంటుంటేనే ఎంతో ఆనందంగా ఉన్నది. మరి నిజంగా ఆ సన్నివేశం కన్నులకు కనిపిస్తే ఎంత ఆనందం కలుగుతుందో ఆ సన్నివేశాన్ని ఎప్పుడు చూడగలనో కదా అనుకుంటున్నది. ఇక్కడ చూడండి, సశృంగౌ పర్వతావివ అని చెప్పి ఇక్కడ పోల్చారు. మరి విశ్వామిత్రుడితోటి రామలక్ష్మణులు అక్కడికి ఆ సిద్ధాశ్రమంలో యాగ సంరక్షణ కోసం వెళుతున్నప్పుడు వాళ్ళు ఒకవైపున అమ్ములపది మరొక వైపున ధనస్సును ధరించి ఉన్నారు. అదేవిధంగా మధ్యలో ఆ అమ్ములపదిలో ఉన్నటువంటి ఆ బాణములకు, అదేవిధంగా ఈ చేతిలో ఉన్నటువంటి ధనుస్సుకి మధ్యలోంచి వారి యొక్క ముఖమండలములు కనిపిస్తూ ఉంటే అవి అక్కడ త్రిశీర్షావివ పన్నగౌ అని వర్ణించారు. అంటే ఏమిటి? 3 తలలు కలిగినటువంటి సర్పము గనక పడగ విప్పితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ధనుస్సుని, ఆ బాణ తుణీరములను ధరించినటువంటి రామలక్ష్మణులు
అంత గొప్పగా అలా గోచరిస్తున్నారు. ఏదో ప్రభ కట్టబడినటువంటి వారిలాగా, లేకపోతే పడగ విప్పినటువంటి సర్పములాగా వారు ఆ విధంగా గోచరిస్తున్నారు. 3 తలల సర్పములా గోచరించారు అని చెప్పి పూర్వం వర్ణించారు కదా. మరి ఇక్కడ పెద్దవారయ్యారు కదా, అందుకనే ఏమంటున్నారు ఇక్కడ సశృంగావివ పర్వతం, శృంగములతోటి అంటే శిఖరములతో కూడినటువంటి పర్వతముల వలె వాళ్ళు అలా రాజఠీవితోటి నడుచుకు వస్తూ ఒక చేతిలో ధనస్సు మరి ఒక చేతిలో ఖడ్గము కూడా ఇలా ఎత్తి పట్టుకుని వాళ్ళు అలా వస్తూ ఉంటే చూడటానికి ఎంత గొప్పగా ఉంటుంది. ఆ సన్నివేశాన్ని ఎప్పుడు చూడగలనో కదా అని అనుకుంటూ కదా సుమన సహకన్యా ద్విజాతీనాం ఫలాని చ ప్రతిశంత్య పురీం హృష్టా కరిష్యంతి ప్రదక్షిణం. ఇక్కడ రామలక్ష్మణులు ఇరువురు కూడా అయోధ్య నగరానికి వచ్చేటప్పటికీ మరి అయోధ్య నగరం అంతా కూడా ఎంతో ఆనందంతో ఉంటుంది. అటువంటి అయోధ్య నగరానికి ప్రదక్షిణం చేస్తారు. అంతేకాదు అయోధ్య నగరంలోకి ప్రవేశిస్తున్నటువంటి రామలక్ష్మణులకు కన్యామణులు చక్కగా ప్రదక్షిణం చేస్తూ వారికి ఆశీస్సులు ఇచ్చే విధంగాను అదేవిధంగా వారిని సత్కరించే విధంగా ఉంటారు అంటూ ద్విజాతీనాం కన్యా, పండితుల యొక్క బ్రాహ్మణుల యొక్క కన్యలు సుమనస పుష్పములను ఫలానిచ పండ్లని కూడా ప్రతిశంత్య అందరికీ కూడా పుష్పములను పళ్ళను ముఖ్యంగా ఆ వస్తున్నటువంటి రామలక్ష్మణులకి పుష్పములను పళ్ళను కూడా ఇచ్చి హృష్ట మరి వారి నుండి ఆ పుష్పములను ఫలములను తీసుకున్న సీతారామ లక్ష్మణులు ఆనందించినటువంటి వారై కదా ప్రదక్షిణం గరిష్యంతి, ఎప్పుడు వాళ్ళు సమర్థులుగా ఈ అయోధ్య నగరంలోకి ప్రవేశిస్తారు కదా. ప్రదక్షిణ శబ్దానికి దక్షిణావర్తంగా దేవత అంటే దేవాలయముల యందు దేవతలకు కూడా దక్షిణావర్తంగా తిరగటము ప్రదక్షిణం చేయడం అంటుంటాం కదా అని ఒక అర్థము, ప్రదక్షిణ శబ్దానికి సమర్థులు అని ఒక అర్థం అన్నమాట. మరి ఇక్కడ కదా ప్రదక్షిణం కరిష్యంతి అని అంటే ఎప్పుడు తల్లిదండ్రులమైనటువంటి మనకు ప్రదక్షిణం చేస్తారు అంటే అంతకాలము వనవాసం చేసి వచ్చి మరి తల్లిదండ్రులను చూచిన వెంటనే వారి చుట్టూ ప్రదక్షిణం చేసి వారికి నమస్కరిస్తారు కదా. అలాగా రామలక్ష్మణులు అదేవిధంగా సీతాదేవి కూడా ఆ వనవాసమును పూర్తి చేసుకుని వచ్చి అయోధ్య నగరంలోకి ప్రవేశిస్తే మరి బ్రాహ్మణ కన్యలు వారందరూ కూడా ఎదురేగి వారికి పుష్పములను ఫలములను వాటినన్నింటినీ కూడా సమర్పిస్తే వాటిని ఆనందంగా స్వీకరించినటువంటి వారై మన దగ్గరకు వచ్చినటువంటి ఆ సీతారామ లక్ష్మణులు మనకు ప్రదక్షిణం చేసి ఎప్పుడు నమస్కరిస్తారో అంటే వాళ్ళు ఏదో ప్రదక్షిణం చేయాలో నమస్కరించాలని ఇక్కడ ఉద్దేశ్యం కాదు, వారు తమ సమీపానికి ఎప్పుడు వచ్చి తమ హక్కున చేరతారు అనేది ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం అన్నమాట. అందుకనే కదాపురీం ప్రదక్షిణం కరిష్యంతి. అంతేకాదు ఈ అయోధ్య నగరానికి ఈ అయోధ్య నగరంలో ఎప్పుడు ప్రదక్షిణం చేస్తారో అని అంటే ప్రదక్షిణం చేస్తారు అంటే అయోధ్య నగర రాజవీధులలో ప్రదక్షిణంగా ఎప్పుడు విహరించగలుగుతారు. అలాగా వారు విహరిస్తూ ఉంటే జనులందరూ జయ జయధ్వానాలు చేస్తూ ఉంటే ఆ సన్నివేశాన్ని మనం ఎప్పుడు చూడగలము అని ఒకటి ఆ అయోధ్య నగరంలో ప్రదక్షిణంగా వారు విహరించడం అనేది, రెండవది తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేయటము అని, అలాగే అయోధ్య నగరంలో ఉన్నటువంటి దేవత ఆయతనములు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రదక్షిణం చేయటము అని ఇలాగా సీతారామ లక్ష్మణులు వనవాసాన్ని పూర్తి చేసి ఈ అయోధ్య నగరంలోకి వచ్చి ఎప్పుడు విహరించగలరో ఎప్పుడు సర్వసమర్థులుగా ఈ అయోధ్య నగరాన్ని పరిపాలించగలరో కదా ఆ సన్నివేశాన్ని ఎప్పుడు చూడగలను అని చెప్పి అంటున్నారు. అంతేకాదు ఏదైనా గృహంలోకి ప్రవేశిస్తున్నా లేకపోతే ఏదైనా సింహాసనం మీద కూర్చుండబోతున్నా లేకపోతే ఏదైనా రాజమందిరంలోకి ప్రవేశిస్తున్నప్పటికీ కూడా
ఆ మందిరానికి, ఆ దేవాలయానికి, ఆ గృహానికి, ఆ సింహాసనానికి ప్రదక్షిణం అనేది చేసి గౌరవపూర్వకంగా పూజాపూర్వకంగా ప్రవేశించాలి అని చెప్పి అన్నారు. అందుకే కదా గృహప్రవేశం చేసుకుంటున్నా సరే ఆ ఇంటి చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ ద్వారం వద్ద పూజ చేసి గృహంలోకి ప్రవేశిస్తాము. అంటే ఆ గృహంలోకి ప్రవేశించిన తర్వాత మనకంతా కూడా అనుకూలంగా జరగాలి. గృహాధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనల్ని అనుగ్రహించాలి అని చెప్పి. మరి అలాగే సీతారామ లక్ష్మణులు వనవాసం పూర్తి చేసి వచ్చిన తర్వాత అయోధ్యానగరములో వారందరికీ కూడా అనుకూలంగా ఉండాలి అని మరి ఆ అయోధ్యానగరంలో రాజభవంతిలో ప్రవేశించబోతారు. మరి అయోధ్యానగరంలో అనేకమైనటువంటి దేవాలయములన్నీ కూడా ఉన్నాయి. అందుకనే పురీం ప్రదక్షిణం కుర్వంతి. మరి ఆ అయోధ్యానగరానికి లేకపోతే అయోధ్యానగరంలో ఎప్పుడు ప్రదక్షిణంగా వాళ్ళు తిరగగలరు అని అలా అయోధ్యానగరంలో ప్రదక్షిణంగా తిరుగుతున్నటువంటి వారిని మనం ఎప్పుడు చూడగలమో, ఆ సన్నివేశం మనకు ఎప్పుడు కనిపిస్తుందో కదా అని కౌసల్యాదేవి అనుకుంటూ, కదా పరిణతో బుద్ధ్యా వయసా చామర ప్రభ అభ్యుపైష్యతి ధర్మజ్ఞ స్త్రీవర్ష ఇవలాలయన్. చూడండి, ఇంకా బుద్ధ్యా పరిణత, బుద్ధి అంటే రామచంద్రమూర్తి యొక్క లక్షణాలను తెలియజేస్తూ, ఆయన యొక్క వయస్సు చూస్తేనేమో చాలా తక్కువ వయస్సు, బుద్ధి అదేవిధంగా జ్ఞానమునేమో వృద్ధులకు ఉండేంతటి జ్ఞానము అనుభవము కూడా గడించినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకనే బుద్ధ్యా పరిణత, బుద్ధిలో పండినటువంటి వాడు అని అన్నారు. అక్కడ చెబుతారు, తస్య ధర్మరతేరాసీత్ వృద్ధత్వం జరసా వినా అని రఘువంశంలో చెప్పినట్టుగా జ్ఞానము అదేవిధంగా చక్కటి తెలివితేటలు బుద్ధి కలిగినటువంటి వారికి వృద్ధత్వం రావలసిన అవసరం లేదు. వారి యొక్క బుద్ధి ద్వారానే, వారి యొక్క జ్ఞానం ద్వారానే వాళ్ళు వృద్ధులవుతారు. కేవలం వయోవృద్ధులు కాదు, జ్ఞానవృద్ధులు అనే విషయం చెప్పడం ఇందులో ఉన్న ఉద్దేశం అన్నమాట. మరి బుద్ధ్యా పరిణత, ధర్మాన్ని ఆచరించడం ద్వారా, అదేవిధంగా ధర్మపరమైనటువంటి బుద్ధిని మాత్రమే కలిగి ఉండడం ద్వారా, చాతుర్యాన్ని రాజనీతిని తెలుసుకుని ఉండడం ద్వారా, ఆ విధంగా బుద్ధితోటి పరిణత పండినటువంటి వాడైన, ఇంకా ఎటువంటి వాడు, వయసాచ అమరప్రభ, వయస్సుతో దేవతలతో సమానమైన వాడు అన్నాడు. వెంటనే మనకు సందేహం వస్తుంది, ఏమండి వయస్సులో దేవతలతో సమానమైన వాడు అంటే దేవతలకు ఇంత వయస్సు అని చెప్పగలమా? ఎన్ని వేల సంవత్సరములు ఉన్నారో, పైగా వాళ్ళు అమరులు, ఎన్ని యుగాల నుంచి ఉన్నారు అంటే రాముడు కూడా అంత పెద్దవాడని లేకపోతే అన్ని సంవత్సరముల వయస్సు కలిగిన వాడని అర్థమా అంటే ఇక్కడ ఒక విశేషం ఉన్నది. ఏమిటి అంటే అమరాహ సదా 25 వార్షికాహ అని చెప్పి మనకు ప్రమాణం ఉన్నది. అంటే ఏమిటి? దేవతలు ఎల్లప్పుడూ కూడా 25 సంవత్సరముల యువకుల వలెనే ఉంటారుట. వాళ్ళ యొక్క వయస్సులో ఎటువంటి అంటే వాళ్ళ యొక్క శరీరంలో ఎటువంటి తేడా కూడా ఉండదు. ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ 25 సంవత్సరముల యువకుడు ఏ విధంగా అయితే ఉంటాడో అదే విధంగా దేవతలందరూ కూడా ఎప్పుడు అలాగే ఉంటారట. మరి ఇక్కడ రామచంద్రమూర్తిని వయసాచ అమరప్రభ, వయస్సులో దేవతలతో సమానమైనటువంటి తేజస్సు కలిగిన వాడు అంటే అరణ్యవాసం పూర్తి అయి వచ్చేటప్పటికీ రామచంద్రమూర్తికి అంటే ఈ అరణ్యవాస సమయంలో రామచంద్రమూర్తికి 25 సంవత్సరములు ఉన్నాయి అనే అర్థం మనకు తెలుస్తున్నదనమాట. కావున అమరప్రభ, దేవతల వలె ప్రకాశించువాడు అంటే దేవతల వలె 25 సంవత్సరముల వయస్సు కలిగిన వాడు అయిన ధర్మజ్ఞ, ధర్మం తెలిసినటువంటి వాడు అంటే బుద్ధి ధర్మము అదేవిధంగా బాగా వీటిలో పరిణతి చెందినటువంటి వాడు అవటం వల్ల వయోవృద్ధత్వం లేకపోయినా జ్ఞానవృద్ధత్వం అనేది జ్ఞానవృద్ధుడిగా రాముడు ప్రసిద్ధి చెందాడు అని. అటువంటి రాముడు జ్ఞానవృద్ధుడైనటువంటి గంభీరంగా ఉండేటటువంటి గొప్పవాడైన రామచంద్రమూర్తి
త్రివర్ష ఇవ లాలయన్ కదా అభ్యుపైష్యతి. 3 సంవత్సరముల బాలుడు ఏ విధంగా అయితే సంచరిస్తూ ఉంటే వాడిని చూస్తూ ఉంటే అందరికీ ఆనందం కలుగుతుందో, 3 సంవత్సరముల బాలుడు కల్లాకపటం లేకుండా ప్రతి వారి దగ్గరికి వచ్చి చక్కగా ఏ విధంగా అయితే పలకరిస్తూ ఆనందంగా ఉంటాడో, అదేవిధంగా 25 సంవత్సరముల వయస్సు కలిగిన రామచంద్రమూర్తి 3 సంవత్సరముల బాలుడి వలె ఈ అయోధ్యానగరంలోకి వచ్చి అంటే ఆ విధంగా అందరినీ పలకరిస్తూ తనను చూచినటువంటి వారందరినీ కూడా ఆనందపరుస్తూ కదా అభ్యుపయిష్యతి, ఎప్పుడు ఈ అయోధ్యానగరంలోకి ప్రవేశిస్తాడో కదా. లాలయన్ అనేదానికి మాలలన్ అనే అర్థం కూడా పాఠాంతరం కూడా చెప్పారంటే మా లలన్, మా అంటే నన్ను, లలన్ ఆనందింపజేస్తాడో కదా అభ్యుపయిష్యతి అంటే నన్ను ఆనందింపజేస్తూ ఎప్పుడు అయోధ్యానగరంలోకి ప్రవేశిస్తాడో కదా అనుకుంటున్నది. తల్లిదండ్రులకి పిల్లలు ఎంత పెరిగినప్పటికీ కూడా చిన్నప్పటి విషయాలే గుర్తొస్తూ ఉంటాయి. చిన్నప్పుడు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగానే వాళ్ళని చూస్తూ ఉంటారు. ఎంత ఎదిగిపోయాడు పిల్లవాడు, చిన్నప్పుడు ఎంత అల్లరి చేసేవాడు వీడు అని చెప్పి ఆ పెద్దవాడిలో కూడా చిన్నవాడిని చూసుకుని, చిన్నప్పుడు పిల్లవాడిని చూసుకుని ఆనందిస్తూ ఉంటారు. మరి ఇక్కడ కౌసల్యాదేవి 25 సంవత్సరముల వయసు కలిగినటువంటి వాడు, దేవతలతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు, ధర్మంలోనూ బుద్ధిలోనూ కూడా పండినటువంటి వాడు అయిన జ్ఞానవృద్ధుడైనటువంటి రామచంద్రమూర్తి 3 సంవత్సరముల వయసు కలిగిన పిల్లవాడిలాగా అందరినీ ఆనందపరుస్తూ, ముఖ్యంగా నన్ను లాలిస్తూ నా దగ్గరకు వచ్చి నన్ను లాలిస్తూ ఓదార్స్తూ ఎప్పుడు కనిపిస్తాడో కదా, అటువంటి రామచంద్రమూర్తిని నేను ఎప్పుడు చూడగలనో కదా అని చెప్పి కౌసల్యాదేవి అనుకుంటూ నిస్సంశయం మయా మన్యే పురా వీరకధర్యయా పాతుకామేషు వత్సేషు మాతృణాం శాతితాస్తనా. సహజంగా ఇటువంటి కష్టములు వచ్చినప్పుడు అందరూ కూడా దైవాన్ని నిందిస్తారు. దేవుడు మంచివాడు కాదు, దేవుడు ఈ విధంగా నాకు అన్యాయం చేశాడు అని ఇలా నిందిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కౌసల్యాదేవి అలా చేయటం లేదు. తాను ఏదో పాపం చేసి ఉంటుంది, అందుకనే తనకి ఈ విధమైనటువంటి కష్టం వచ్చింది, పుత్రవియోగం కలిగింది. రామచంద్రమూర్తి అంతటి వాణ్ణి పుత్రునిగా పొంది ఆ పుత్రుడికి దూరం అవ్వటం అనేది ఇది ఏదో నేను చేసినటువంటి పాపమే అని అనుకుంటూ, వీర మహారాజా కదర్యయా మయా, క్షుద్రబుద్ధితోటి నీచబుద్ధితోటి నా చేత నిస్సంశయం పురా వత్సేషు మాతృణాం స్తనాః శాతితాః, తప్పనిసరిగా ఏదో తప్పు చేసి ఉంటాను. ఆ తప్పు కూడా సామాన్యమైనటువంటి తప్పు కాదు. పాలు తాగటానికి బిడ్డలు తల్లులను సమీపిస్తూ ఉంటే ఆ స్తనములను ఛేదించి ఉంటాను. పాలు తాగబోయే బిడ్డలను తల్లులకు దూరం చేసి ఉంటాను. అందుకనే ఈ విధమైనటువంటి కష్టం నాకు వచ్చినది అనుకుంటుంది. మాతృణాం స్తనాః శాతితాః మన్యే, అటువంటి పాపాన్ని నేను చేసి ఉంటాను. అందుకనే నా బిడ్డ నాకు దూరం అయ్యాడు. ఏనాడో ఎవరి బిడ్డలనో ఏ తల్లులకో పాలు తాగబోయే సమయంలో దూరం చేసి ఉంటాను, ఆ తల్లుల స్తనములను ఛేదించి ఉంటాను. అందుకనే ఇంతటి కష్టము ఈ విధంగా వచ్చింది అని చెప్పి అనుకుంటున్నది. ఎందుకు అంటే సత్కర్మనిష్ట సత్ఫలితం అని అంటూ ఏదైనా సత్కర్మ చేసినటువంటి దాని యొక్క సత్ఫలితము, అలాగే దుష్కర్మమే దుష్ఫలాన్ని ఇస్తుంది. అలా చేసినటువంటి పుణ్యఫలముల యొక్క ఫలాన్ని, పాపఫలముల యొక్క ఫలాన్ని కూడా ఇహం అంటే ఇక్కడే అనుభవించి తీరవలసి వస్తుంది. ఇక్కడ అనుభవించినా తీరకపోతే అప్పుడు నరకంలో కూడా అనుభవించవలసి వస్తుంది అని అంటున్నారు. అందుకనే 3 జన్మలలో కానీ, 3 సంవత్సరములలో కానీ, 3 పక్షములలో, లేకపోతే 3 వారములలో, 3 రోజులలో అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నుతే, చేసినటువంటి పుణ్యపాపముల యొక్క ఫలాన్ని ఈ లోకంలోనే ఇక్కడే పొందుతారు అని చెప్పి శాస్త్రం తెలియజేస్తున్నది. అందుకనే కౌసల్యాదేవి ఏమంటున్నది, ఎప్పుడో నేను తల్లులకు
బిడ్డలను దూరం చేసి ఉంటాను. అందులో కూడా పాలు తాగటానికి వెళుతున్నటువంటి బిడ్డలకు ఆ పాలను దూరం చేసి ఉంటాను. అందుకనే ఇటువంటి కష్టం నాకు దాపురించింది అని అంటున్నది. అందుకనే అంటారు, ఆవు దూడలు పాలు తాగుతూ ఉంటే వాటిని అంటే వాటికి భంగం కలిగించకూడదు అని అంటారు. అందుకనే నవారయేద్ఘాం దయంతీం నచాచక్షీత నచా కదా కస్యచిత్ న దివి ఇంద్రాయుధం దృష్ట్వా కస్యచిత్ దర్శయేద్బుధ అని చెప్పి మనకు మనస్మృతిలో తెలియజేస్తున్నారు. ఏమిటి అంటే, నీరు తాగుతున్నటువంటి ఆవు దగ్గర పాలు తాగుతున్నటువంటి దూడని కూడా విఘ్నపరిచి వాటిని దూరం చేయకూడదు. అలా కనుక దూరం చేసినట్లయితే బిడ్డలకు ఏమైనా ఇబ్బంది కలుగుతుంది అని. అదేమిటండి, దూడ ఎక్కువ పాలు తాగేస్తే దానికి అజీర్తి చేస్తుంది కదా, అందుకని దాన్ని కట్టేస్తాం కదా అంటే, ఆ దూడకి మేలు కలగటం కోసం అది పాలు తాగిన తర్వాత దాన్ని తీసి పక్కన కట్టేయటం అనేది తప్పు అని చెప్పి ఎవరు అంటలేదు. కానీ అది ఆకలితో ఉండి పాలు తాగటానికి వెళుతున్నప్పుడు, పాలు త్రాగుతున్నప్పుడు దాన్ని పొదుగు నుండి దూరం చేసి లాగిబడేయటం అనేది మాత్రం అది పాపహేతు అవుతుంది అని అన్నారు. అంతేకాదు ఇంకో విశేషం చెబుతున్నారు ఇక్కడ. ఎవరింట్లో అయినా మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లోనో ఎవరింట్లోనో ఆ దూడ ఆవు దగ్గరికి వెళ్ళి పాలు తాగేస్తున్నది. పొద్దున్నే దానికి ఆకలి వేసింది, పాలు తాగుతున్నది. వెంటనే వెళ్ళి, ఏమండోయ్ మీ ఆవు దూడ మీ పాలు తాగేస్తోంది అని చెప్పి వాళ్లతోటి ఆవు దూడని పక్కన కట్టించే ఏర్పాటు అలా చేసినా సరే పాపం వస్తుంది. కావున అలా ఒకవేళ ఆవు దూడ అలా పాలు తాగుతూ ఉంటే మౌనంగా చూస్తూ ఊరుకోవాలి తప్ప వాడని పిలిచి దీన్ని పక్కన కట్టించినట్లయితే ఆ పాపం కూడా వస్తుంది అన్నారు. మరొక విశేషం ఏమిటి అంటే, మనందరము కూడా చేసేటటువంటి పొరపాటు ఏంటంటే, ఇంద్రాయుధం దృష్ట్వా, ఇంద్రధనస్సును చూచి ఇతరులకి చెప్పకూడదు అని చెప్పి అన్నారంటే, ఇంద్రధనస్సు రావటం అనేది అందంగా కనిపించినప్పటికీ కూడా అది కూడా ఒక రకమైనటువంటి దోషభూయిష్టమైనదే అని చెప్పి అన్నారు. చూస్తే చూడొచ్చు కానీ అందరినీ పిలిచి చూపించడం కూడా అది కూడా దోషకరమైనటువంటిదే అని చెప్పి మనకు చెబుతున్నారు. మరి ఇందులో ఉన్న ఆంతర్యం ఏమిటో మళ్ళీ మనం చూద్దాం. ఇలాగా కౌసల్యాదేవి అనుకుంటున్నది, ఏనాడో నేను పాలు తాగబోతున్నటువంటి వారికి పాల నుంచి దూరం చేసి ఉంటాను, తల్లుల నుండి బిడ్డలను దూరం చేసి ఉంటాను, అందుకనే ఈ విధమైనటువంటి కష్టము కలిగినది అని చెప్పి కౌసల్యాదేవి బాధపడుతూ ఉన్నది. ఆ తర్వాత ఇంకో విశేషం కూడా చెబుతారు. నవారయేద్గాం దయంతీం నచాచక్షీత కస్యచితను అంటూ సంసృష్టాంచ వత్సేన అనిమిత్తే అని ఆపస్తమ్మ ధర్మసూత్రాల్లో చెబుతారు. దూడ దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి ఆవుని, దూడకు పాలివ్వటానికి వస్తున్నటువంటి ఆవుని కూడా దాన్ని ఆపకూడదు అని చెప్పి అన్నారు. ఎందుకు అంటే ఆ ఆవుకు తెలుసు బిడ్డకు ఆకలితో ఉన్నది కావున దానికి పాలివ్వటానికి వస్తుంది కావున. అంటే ఆవు అంటే కేవలం ఆవునొక్కడనే కాదు, ఎవరైనా సరే ఏ జీవి అయినా సరే తల్లి బిడ్డలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ ఆకలితో ఉన్నటువంటి బిడ్డకు పాలిస్తున్న తల్లిని కానీ, లేకపోతే ఆకలితో తల్లి దగ్గర పాలు తాగుతున్నటువంటి బిడ్డను కానీ వారిని విడదీసినట్లయితే ఆ పాపం అనేది సామాన్యంగా ఉండదు. దాని యొక్క దుష్ఫలితాన్ని పూర్తిగా అనుభవించవలసి వస్తుంది అని. అందుకనే కదా ఇళ్లలో కూడా బిడ్డకు పాలిస్తూ ఉంటే ఏ తల్లిని కూడా ఇంకో పని వేరే పని చెప్పరు, లేకపోతే వేరే పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పని ఆపైనా సరే ముందుకు బిడ్డకు పాలివ్వమ్మా అని చెప్పి చెబుతారు. కావున ఆ తల్లి బిడ్డలను వేరు చేయటము, ఆకలితో ఉన్నటువంటి ఆ దూడలను లేకపోతే ఆ బిడ్డలను తల్లికి వేరు చేయటం ద్వారా కూడా తీరనటువంటి దోషము పాపము కలుగుతాయి అని చెప్పి దీని ద్వారా తెలుస్తున్నది. మరి అందుకనే కౌసల్యాదేవి అంటున్నది, ఎప్పుడో ఇటువంటి పని చేసి ఉంటాను, అందుకనే తల్లి బిడ్డలను వేరు చేసినటువంటి పాపం వలనే నాకు ఈ విధంగా నా రామచంద్రుడు బిడ్డ దూరం అయ్యాడు అని అనుకుంటూ, సాహం గౌరి వసింహేన వత్సలా కృత కైకేయ పురుషవ్యాఘ్ర బాలవత్సేవ గౌర్బలాత్. పురుషవ్యాఘ్ర
ఓ దశరథ మహారాజా, శ్రేష్ఠుడమైనటువంటి ఓ మహారాజా, అంటే ఇవన్నీ కూడా దశరథుని దగ్గర చెప్పడం వల్ల ఏమిటండి ప్రయోజనము అని అంటే, చేసినటువంటి తప్పులకు లేకపోతే చేసినటువంటి పాపాలకు ఫలితాన్ని అనుభవిస్తున్నాము. ఈ ఫలితాన్ని అనుభవించిన తర్వాత, పాప ప్రక్షాళన అయిన తర్వాత మరలా మనకు మంచి జరుగుతుంది, కావున భవిష్యత్తులో మంచి జరగబోతున్నది అనే విషయాన్ని సూచించడం కోసము, అలాగే 14 సంవత్సరముల తరువాత రామచంద్రమూర్తి మరలా తిరిగి వస్తాడు అనే ధైర్యాన్ని దశరథ మహారాజుకి కలిగించడం కోసము కౌసల్యాదేవి ఈ విధంగా మాట్లాడుతున్నది. మాట్లాడుతూ మధ్యలో తన బాధను కూడా బయటకు చెబుతూ, పురుషవ్యాఘ్ర, పురుషశ్రేష్ఠుడైనటువంటి ఓ మహారాజా, బాలవత్స గౌహు ఇవా, చిన్న దూడగలిగినటువంటి ఆవులాగా, సాహం సింహేన గౌహు ఇవ, సింహము దూడని లాక్కుని వెళ్ళిపోతే ఆ తల్లి ఎంతగా బాధపడుతూ ఉంటుందో, అలాగా సింహము వంటి క్రూరమైన కైకేయీదేవి నా బిడ్డను వనవాసానికి లాక్కి వెళితే, వనవాసానికి పంపించేస్తే నేను ఆ విధంగా బాధపడుతూ ఉన్నాను. వత్స, చిన్న బిడ్డను ఆ అడవిలో సింహం గనక లాక్కుని, సింహం తీసుకు నోట కరుచుకుని వెళ్ళిపోతే ఆ తల్లి ఏ విధంగా అయితే బాధపడుతుందో, అలాగే క్రూరమైనటువంటి కైకేయి వలన రామచంద్రమూర్తి నాకు దూరమై అడవికి వెళ్ళిపోవటం వల్ల నేను అంతగా వివత్స, బలాత్తు పైగా బలవంతంగా రాముణ్ణి వనవాసానికి పంపించారు. వివత్సాకృత, పుత్రుడు లేనటువంటి దానిగా నన్ను చేశారు. ఇంత ఘోరమైనటువంటి కష్టం నాకు వచ్చింది, నాకు బాధ కలగకుండా ఉంటుందా? ఈ బాధను ఎవరైనా తీర్చగలరా? ఈ బాధ ఎప్పటికీ తీరుతుందో కదా అని అనుకుంటూ, నహితావద్గుణైర్జుష్టం సర్వశాస్త్ర విశారదం ఏకపుత్ర వినాపుత్రం అహం జీవితుముత్సహే. మహారాజా, నాకు ఒక్కగానొక్క కొడుకు రామచంద్రుడు, అయినప్పటికీ కూడా ఆ ఒక పుత్రునితోటే నేను ఎంతో ఆనందించాను. అయ్యో ఒక కుమారుడే కడిగాడే అనే బాధ నాకు ఎప్పుడూ కలగలేదు. ఎందుకు అంటే, ఏకేనాపి సుపుత్రేణ సింహీ స్వపితి నిర్భయం సహైవ దశభిపుత్రై భారం వహతి గర్ధభి అని అంటారు. సింహము వంటి, అంటే గొప్ప పరాక్రమవంతుడు, ధైర్యశాలి, యోగ్యుడు అయినటువంటి ఒక కొడుకు ఉన్నప్పటికీ కూడా ఆ తల్లిదండ్రులు చాలా ధైర్యంగా జీవించగలుగుతారు. నిష్ప్రయోజకులైనటువంటి కుమారులు 10 మంది ఉన్నప్పటికీ, దశభిపుత్రై 10 మంది ఉన్నప్పటికీ కూడా ఆ తల్లిదండ్రులకు కష్టములు తప్పవు, తల్లిదండ్రుల యొక్క ఆనందం అనేది ఏమాత్రం ఉండదు. అందుకనే అంటారు కదా, సహైవ దశభిపుత్రై భారం వహతి గర్ధభి అని. అంటే సహజంగా తిట్టేటప్పుడు అంటుంటారు, గాడిద కొడుకులు అని తిడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ వల్ల, అలాంటి వాళ్ళు 10 మంది ఉన్నప్పటికీ కూడా ఆ గర్ధభము భారాన్ని మోస్తూనే ఉండాలి అని చెప్పి అన్నారు. కావున నాకు ఒక్కగానొక్క కొడుకు సింహం వంటి వాడు, ఒక్కగానొక్క కుమారుడు ఒక్కడు అనే బాధ నాకు లేదు. ఎందుకంటే యోగ్యుడు కావున అతడే నాకు సర్వస్వము. అటువంటిది, అంత గొప్పవాడు, ఏకపుత్ర, ఒకే ఒక్క కుమారుడు కలిగినటువంటి దానిని, ఏకైక పుత్రుడు కలిగినటువంటి దానిని, అహం, నేను, తావద్ గుణైర్జుష్టం సర్వశాస్త్ర విశారదం, లోకములో ఎన్ని కళ్యాణ గుణములు ఉన్నాయో అన్ని కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు, సకల శాస్త్ర కోవిదుడు అయినటువంటి విశారదుడైనటువంటి వాడైన పుత్రం, కుమారుడు కలిగాడు నాకు. అటువంటి పుత్రం వినా, అటువంటి పుత్రుడైన రామచంద్రుణ్ణి విడిచి జీవితం న ఉత్సహే, నేను జీవించి ఉండలేను. ఏదో కుమారుడేదో అయోగ్యుడి కనుక అయినట్లయితే పోనీలే కొంతకాలం బయటికి వెళ్ళి వస్తే కాస్త కాలు సాగుతుంది, లేకపోతే బయట ప్రపంచం తెలుసుకుని ఆయన బాగుపడతాడు అని చెప్పి అనుకోవచ్చు. కానీ అత్యంతము యోగ్యుడైనటువంటి వాడు, సమస్తమైన కళ్యాణ గుణములు కలిగిన వాడు, సకల శాస్త్ర కోవిదుడు, అంతటి గొప్ప కుమారుడు, పైగా ఒక్కగానొక్క కుమారుడు, అటువంటి వాడు దూరమైతే నేను జీవించి ఉండగలనా? అలా జీవించి ఉండలేను మహారాజా అని అంటూ, నహిమే జీవితే కించిత్
సామర్థ్యమిహ కల్ప్యతే అపశ్యంత్యా ప్రియం పుత్రం మహాబాహుం మహాబలం. చూస్తూ నేను అంటే ఆ రామచంద్రమూర్తిని చూడకుండా ఉండలేను, చూస్తూ ఎంతైనా గడపగలను అని అంటూ మహాబాహుం మహాబలం, గొప్ప బాహుబల సంపన్నుడు, మహాబలం గొప్ప బలము కలిగినటువంటి వాడు, ప్రియం పుత్రం ప్రియమైనటువంటి అత్యంత ప్రియమైనటువంటి గారాల పట్టి అయినటువంటి పుత్రుడు అయిన శ్రీరాముణ్ణి అపశ్యంత్యాహ చూడకుండా, ఆయన నాకు కన్నుల ఎదుట కనిపించకపోతే చూడకుండా, మే జీవితే కించిత్ సామర్థ్యం దైవేర నకల్ప్యతే, బ్రతకటానికి నాకు శక్తి లేదు. బ్రతకాలి అంటే ఆశా శక్తి ఉండాలి, ముందు ఆశ ఉండాలి, ఆశతో పాటు శక్తి ఉండాలి. ఈ ఆశాశక్తి ఉన్నప్పుడే బ్రతుకు నడుస్తుంది, లేకపోతే బ్రతకలేం కదా. మరి రాముడు దూరం అవ్వటంతో నాకు ఆశ బతకాలనే ఇచ్ఛ కూడా లేవు, అదేవిధంగా శక్తి అనేది నాకు లేదు, కావున నేను బ్రతకలేను. కించిత్ సామర్థ్యం దైవేన నకల్ప్యతే, రాముడు లేకుండా బతకడానికి నాకు శక్తి అనేదే లేదు అని అన్నది. మరి అయోధ్యాపుర ప్రజలు కూడా ఏమన్నారు? ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం అని చెప్పి అన్నారు. మహాబాహుబల పరాక్రమ సంపన్నుడైనటువంటి రాముణ్ణి ఛత్రావృతం అంటే ఆ పట్టపుటేనుగు మీద వెళుతూ ఉంటే రాజఛత్రము బట్టి ఉండగా రాముణ్ణి మేమందరము కూడా చూడాలనుకుంటున్నాము అని చెప్పి అయోధ్యాపుర ప్రజలందరూ కూడా అని చెప్పారు కదా ముక్తకంఠంతో. ఇక్కడ కౌసల్యాదేవి కూడా అదే అంటున్నది. ఆ విధంగా రాముణ్ణి చూస్తేనే నేను ఉండగలను తప్ప రాముడికి దూరం అయిపోయి రాముడిని చూడకుండా నేను ఉండలేను, జీవించడానికి నాకు ఏమాత్రము కూడా శక్తి సామర్థ్యములు లేవు అని అంటూ అయం హిమాం దీపయతే సముద్ధిత తనూజశోక ప్రభవో హుతాశన మహీమిమాం రశ్మిభిరుద్ధత ప్రభో యథా నిదాఘే భగవాన్ దివాకర. పుత్రశోకము అనే అగ్ని ఎంత దారుణంగా నన్ను దహిస్తున్నది అంటే అగ్నికి దగ్గరగా ఉండటమే చాలా కష్టం. సరే, ఆ అగ్ని ప్రాణం పోయిన తర్వాత కనుక దహించినట్లయితే ప్రాణం పోయినటువంటి వారికి ఇంద్రియములు ఇవేమీ పనిచేయవు, అసలు ఇవేమీ తెలియదు, కావున అప్పుడు దహించినప్పటికీ కూడా ఏ బాధ ఉండదు. కానీ ప్రాణం ఉండగానే నిలువునా కనుక అగ్ని దహిస్తూ ఉంటే అది తట్టుకోవడానికి ఎవరికైనా శక్తి సరిపోతుందా? ఎందుకు అంటే ఏ వేలి చివరో అగ్ని తగిలినప్పటికీ కూడా దాని గురించి చాలా బాధపడిపోతాం, శరీరం అంతా కూడా రోమాంచితం అయిపోతుంది, అంతటి కష్టంగా ఉంటుంది. అలాంటిది శరీరం అంతా కూడా అగ్ని వ్యాపించి బ్రతికి ఉండగానే నిలువున దహించి వేస్తూ ఉంటే ఎంతటి కష్టం కలుగుతుందో, ఎంత బాధగా ఉంటుందో. ఆ విధంగా నాకు పుత్రవియోగము అనే శోకము అంతగా దహించేస్తున్నది అంటూ తనూజ శోక ప్రభవ, పుత్రశోకం వల్ల కలిగినటువంటి తాపము, దుఃఖం వల్ల కలిగినటువంటి అయం హుతాశన, ఈ అగ్ని ఏదైతే ఉన్నదో ఈ అగ్ని సముద్ధిత, మిక్కిలి ఎగసిపడుతూ అగ్ని కీలలతోటి ఎగసిపడుతున్నది. నిదాగే ఉద్ధత ప్రభ భగవాన్ దివాకర ఇవ. గ్రీష్మ ఋతువులో గొప్పగా ఎండను కురిపిస్తున్నటువంటి, ఎండగాయిస్తున్నటువంటి, ఆ మలమల మాడే విధంగా ఎండగాస్తున్నటువంటి సూర్యునిలాగా ఇమాం మహీం ఇవ, గ్రీష్మకాలంలో సూర్యుని యొక్క తీక్షణమైనటువంటి కిరణముల చేత వేడెక్కినటువంటి ఈ భూమండలములాగా పుత్రశోకము అనే అగ్ని చేత నా మనస్సు శరీరము అంతా కూడా దహించుకుపోతూ ఉన్నాయి. మాం దీపయతేహి, నన్ను తగలబెడుతున్నట్టుగా ఉన్నది, నన్ను వేడెక్కిస్తున్నట్లుగా ఉన్నది, మిక్కిలి బాధింపజేస్తూ ఉన్నది. ఇంతకు మించినటువంటి బాధ వేరే ఉండదు అని అన్నారు. అందుకనే పుత్రశోకం ఏదైతే ఉందో ఆ పుత్రశోకం అనేది అగ్నిలాగా దహించి వేస్తుంది అని మనకు శాస్త్రములు కూడా తెలియజేస్తున్నాయి. అందుకనే
ఇక్కడ కౌసల్యాదేవి ఏమంటున్నది? పుత్రవియోగం వల్ల కలిగినటువంటి అగ్ని నా శరీరాన్ని దహిస్తున్నది. ఎలా దహిస్తున్నది అంటే, గ్రీష్మకాలంలో భగభగా మండేటటువంటి సూర్యుని యొక్క ఆ కిరణముల యొక్క అగ్ని జ్వాలలలో భూదేవి ఏ విధంగా అయితే వేడెక్కిపోయి తపించిపోతూ ఉంటుందో, అదే విధంగా పుత్రశోకము అని, పుత్ర వియోగ శోకము అనే అగ్ని నన్ను నిలువున దహించి వేస్తున్నది. ఈ తాపాన్ని, ఈ శోకాన్ని తట్టుకోవటం అనేది, సహించగలగటం అనేది నాకు కుదరనటువంటి పని, నాకు సామర్థ్యము సరిపోవటం లేదు, కావున నేను జీవించలేను మహారాజా అని అంటూ కౌసల్యాదేవి మరింతగా బాధపడుతూ ఉన్నది. అప్పుడు దశరథ మహారాజు ఏం చెయ్యాలి? ఆయన లేచి కౌసల్యాదేవిని ఓదార్చాలి. మరి దశరథుడు ఆ విధంగా కౌసల్యాదేవిని ఓదార్చాడా, లేకపోతే దశరథుడు మరింత దీనమైనటువంటి స్థితిని పొందాడా? జరిగినటువంటి పరిణామములు ఏమిటనే విశేషాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. అయం హిమాం దీపయతే సముద్ధితః తనూజశోక ప్రభవో హుతాశనః మహీమిమాం రశ్మిభిరుద్ధత ప్రభో యథా నిదాఘే భగవాన్ దివాకరః. ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ప్రవిశంతౌ కదాయోధ్యాం ద్రక్ష్యామి శుభకుండలౌ ఉదగ్రాయుధ నిస్త్రింశౌ ఉదగ్రాయుధ నిస్త్రింశౌ సశృంగావివ పర్వతౌ కదా సుమనసః కన్యా ద్విజాతీనాం ఫలాని చ ప్రదిశంతః పురీం హృష్టాః కరిష్యంతి ప్రదక్షిణం కదా పరిణతో బుద్ధ్యా వయసా చామర ప్రభః అభ్యుపైష్యతి ధర్మజ్ఞః త్రివర్ష ఇవ లాలయన్ నిస్సంశయం మయా మన్యే పురా వీరా తదర్యయా పాతు కామేషు వత్సేషు మాతॄణాం శాతితాస్తనాః సాహం గౌరివా సింహేన వివత్సా వత్సలాకృతా కైకేయ్యా పురుషవ్యాఘ్ర బాలవత్సేవా గౌర్బలాత్ నహి తావత్ గుణైర్జుష్టం సర్వశాస్త్ర విశారదం సర్వశాస్త్ర విశారదం ఏకపుత్ర వినా పుత్రం అహం జీవితుముత్సహే నహి మే జీవితే కించిత్ సామర్థ్యమిహ కల్ప్యతే అపశ్యంత్యాః ప్రియం పుత్రం మహాబాహుం మహాబలం అయం హిమాం దీపయతే సముత్థితః తనూజశోక ప్రభవో హుతాశనః మహీమిమాం రశ్మిభిరుద్ధత ప్రభః యథా నిదాఘే భగవాన్ దివాకరః అయం హిమాం దీపయతే సముత్థితః
సముత్థితః అయం హిమాం దీపయతే సముత్థితః తనూజ శోక ప్రభవో హుతాశనః తనూజ శోక ప్రభవో హుతాశనః మహీమిమాం రశ్మిభిరుద్ధత ప్రభః మహీమిమాం రశ్మిభిరుద్ధత ప్రభః యథా నిదాఘే భగవాన్ దివాకరః యథా నిదాఘే భగవాన్ దివాకరః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే చత్వారింశః సర్గః చత్వారింశః సర్గః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్నే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహా కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.